మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి ఈరోజు ఆరాధనలో ప్రభు మనకు సహాయం చేశారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రత్యేకమైన వర్తమానం ద్వారా ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం, పేజీ నెంబర్ 9, మొదటి నుంచి 9వ పేజీ, 9వ నెంబర్ పేజీ. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వనము వాక్యంలోని సత్యాలు మాకు నేర్పిస్తుండగా, నీ బిడ్డలకు తండ్రి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని వింటున్న బిడ్డలను, ఆయా ప్రాంతాల్లో వింటున్న బిడ్డలను, మైక్ ద్వారా వింటున్న బిడ్డలను, అలాగే తండ్రి మరి ఈ రకం ఫేస్బుక్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం అందరికి తెలిసిన వాక్యమే, మనం అందరూ అనేక సార్లు విన్నదే. కానీ ఈ వాక్యంలో నుండి ప్రభు మనకు ప్రత్యేకంగా ఈరోజు ఒక హెబ్రోను అనగా అర్థం ఏంటంటే సహవాసం. గుర్తుంచుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మరలా మనకి ఇవి చెప్పడానికి అవకాశం రాకపోవచ్చు. నేర్చుకోవడం మంచిది, జాగ్రత్తగా వినటం ద్వారా మీరు దాన్ని నేర్చుకోవచ్చు. హెబ్రోను అని అంటే సహవాసం. ఈరోజు మన వాక్య ధ్యానం సహవాసంలోని బలం, సహవాస బలం. చెప్పండి, అందరూ చెప్పాలా? సహవాస బలం. పిల్లారా, సహవాసం చాలా రకాల సహవాసాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు ఏమండి? ఫ్రెండ్షిప్ కదా, స్నేహం, లేకపోతే సహవాసం కదా పిల్లారా. అయితే ఈరోజు మనకి ప్రత్యేకంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్న ప్రభు ఏంటంటే, ఈ సహవాసం లోక సంబంధించిన సహవాసం కాదు. ఈ సహవాసం స్కూల్లో కాలేజీలో ఉండే సహవాసం కాదు. ఈ సహవాసానికి లేకపోతే ఈ సంఘానికి ఆయనే శిరసై ఉన్నాడు కదా. ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిందే సంఘం. సంఘం యొక్క సహవాసంలో మనం ఉన్నాం. పిల్లరా, హెబ్రోను అనగా సహవాసం అని చూస్తున్నాం. మనం చూసినట్లయితే ఒక్కసారి వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం. వ్యక్తిగతంగాను సంఘక్రమంగాను మన సంఘం వాక్యానుసారంగా ఉన్నదా లేదా అనేది వాక్య వెలుగులో సంఘం ఎలా ఉండాలి, సంఘంలో ఏ ఉండాలి, సహవాసం ఎలా ఉండాలి అనేది ప్రభు మాట్లాడతారు. ఆ తర్వాత దానికి తగినట్లుగా నీవు నేను అలాంటి సంఘంలో ఉన్నామా లేదా అనేది మనం నిర్ణయించుకుందాం. రండి, మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందామండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండేరి అనే మాట చూస్తాం. ఎవరట వాళ్ళు? ఏమండి? అపోస్తులు బోధ, రెండోది సహవాసం, మూడోది రొట్టె విరుచుట, నాలుగోది ప్రార్థన చేయడం, ఐదోది ఎడతెగక ఉండాలి. ఎడతెగ ఉండాలా, ఎడతెక్కకుండా ఉండాలా? ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి? సంఘం ఎప్పుడు కూడుకోవాలి? నియమకొడికల్లో కూడుకుంటున్నాం కాదంటలేదు, కానీ ఎడతెగగా కూడుకోమంటున్నాడు. ఎడతెగక ఎప్పుడు కూడుకోవాలి? ప్రభుని ఎప్పుడు ఆరాధిస్తాం మనం? ఏమండి? రండి, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఏమండి? ఎప్పుడట? ఆదివారం వాళ్ళు ఏం చేస్తున్నారు? రొట్టె విరుచుటకు కూడి వచ్చారంటే ఆరాధన. రొట్టె దేనికి గుర్తుగా ఉంది? చెప్పండి. రొట్టె రసం దేనికి గుర్తుగా ఉంది? ప్రభు యొక్క శరీరానికి, ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్నది కదా. కాబట్టి రొట్టె ఎప్పుడు ఎరవాలి? ఆదివారం ఇరవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఇరవకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఇరవకూడదు. రొట్టె ఆదివారం ఇరవాలి. ఎప్పుడు ఇరవాలి అని అంటే ఏ ఆదివారం ఇరవాలి?
ఏమండి చెప్పండి. లోకంలో చాలా రకాల మరి రొట్టె విరవడం చూస్తూ ఉన్నాం కదా. కొన్ని సంఘాల్లో ప్రతిరోజు రొట్టె విరిచే సంఘాలు కూడా ఉన్నాయి. అలాగే నెలకొకసారి, నెలలో 2 సార్లు, నెలలో చివరి ఆదివారం లేకపోతే మొదటి ఆదివారం, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మొన్న మా స్నేహితుడికి ఫోన్ చేశాను, ఒక అతను పాస్టర్గా పనిచేస్తున్నాడు గుంటూరు జిల్లాలో. తమ్ముడు మరి ఆరాధన బల్ల ఎప్పుడు ఇస్తున్నావు తమ్ముడు అని అంటే, అన్న 1వ ఆదివారం ఇస్తాను, మళ్ళీ 3వ ఆదివారం ఇస్తున్నానన్నా అంటున్నాడు. అదేం తమ్ముడు అని అంటే, ప్రయత్నం చేస్తున్నానన్నా, మా సంఘాల్లో 1 ఆదివారం ఇస్తారు, వాక్య సత్యం కాదని నాకు తెలుసు కాబట్టి దాన్ని 4 వారాలు మార్చడానికి ఒకసారి మారిస్తే వీళ్ళు అంగీకరించిన ఉద్దేశంతో నేను దాన్ని మెల్లిమెల్లిగా మారుస్తూ 1వ ఆదివారం 3వ వారం ఇస్తున్నానన్నా అంటున్నాడు. ఇవ్వడానికి వాళ్ళెవరు, మార్చడానికి వీళ్ళెవరు, అసలు చేయడానికి ఎవరు? మనం ఏం చేస్తున్నాం? మనుషుల యొక్క ఇచ్చలను బట్టి దేవుని వాక్యం పుట్ల, దేవుని యొక్క తలంపులు మానవుని కొరకు దేవుడు వాక్య రూపంలో తన భక్తుల ద్వారా రాయించి ఇచ్చింది బైబిల్ గ్రంథం. ఇప్పుడైతే మనకి ఆయన వాక్య రూపంలో తను తాను సంపూర్తిగా సిద్ధం చేసి మనకి ఇచ్చేశాడు. పాత నిబంధనలు అయితే అది అజ్ఞాన కాలం కాబట్టి దేవుడు చూసి చూడనట్లు ఉన్న దినం. ఎందుకంటే అప్పుడు బైబిల్ గ్రంథం లేదు. ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, నిబంధనలు మాత్రమే దేవుడు మోషే ద్వారా ఇచ్చాడు. ఇప్పుడైతే ఆయనే ఏమైపోయాడు? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు సంపూర్తిగా మనకి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం కొత్తగా మనం ఏదో చేయాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేయాలన్నా నీ గురించి, నా గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. వివాహాలు చేయాలా, వివాహం గ్రంథం గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని సూచనలు ఉన్నాయి. స్పష్టంగా రాయబడలేదు, కానీ ఎలా జరిగిందనేది మనం చూసినట్లయితే వివాహ బంధాన్ని గురించి ప్రత్యేకంగా ఉన్నాయి. మరణాన్ని గురించి, బర్యల గురించి ప్రత్యేకంగా ఉన్నాయి. ఇల్లు కట్టడం గురించి ప్రత్యేకంగా ఉంది. కాబట్టి చాలా విషయాలు ప్రియులారా మనందరి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఏ పని చేయాలన్నా వాక్యంలో అలాగున్నదా లేదా అని పరీక్షించి చూసి మనం చేయాలి. లోకంలో ఆచారాలు ఉన్నాయి కాబట్టి, పెద్దలు చెప్తున్నారు కాబట్టి, పెద్దలు చేస్తున్నారు కాబట్టి, అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయకూడదు. మన ప్రభువే చెప్తున్నాడో అది చేద్దాం. ఏది మేలంటారండి? చెప్పాలి. ఒకసారి నా వైపు చూసి మీరు మాట్లాడండి. ప్రభు వాక్యంలో చెప్పింది చేయడం మేలా, లేకపోతే స్నేహితుల కోసమో, లేకపోతే సంఘం కోసమో, కులం కోసమో, ఈ ప్రాంతం కోసమో, ఈ దేశం కోసమో, ఈ ఆచారాల కోసమో, ఎవరినో సంతోషపెట్ట కోసం చేయడం మేలంటారా? ఏది మేలంటారు? పెద్దగా చెప్పండి. చెప్పలేకపోతున్నారంటే ఏం అర్థం చేసుకోవాలా? ఓకే, మీరు ఇప్పటి వరకు ఒకవేళ మనం ప్రభు కొరకు చేయలేకపోయామేమో, ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, ఇప్పటి వరకు మా జీవితంలో వాక్యంలో ఏది ఉందో అలాగే మేము చేయలేకపోయాం, ఇక మీదైనా మేము అది. ఇందాక మనం ఆరాధనలో చూసాం కదా, మీరు నా తట్టు తిరిగిన ఎడల ఏం చేస్తాడట? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు, జకర్యా గ్రంథంలో మనం చూస్తాం కదా. ఆయన తట్టు తిరగాలి ముందు మనం కదా. ఆయన వైపు చూసేవాళ్ళ కోసం ప్రభు కనులు భూమి అంతా తేరి చూస్తూ ఉంటాయి. ఎవరు ఆయన్ని చూస్తారో, అనగా చూడడం అంటే ఆయన అంగీకరించడం, ఆయనలాగా జీవించడం, ఆయన వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతకడం. ఎవరు వాళ్ళు బ్రతుకును మార్చుకొని నా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నారు అని వాళ్ళ వైపు దేవుడు భూమి అంతా ఆయన కనులు తేరి చూస్తూ ఉన్నాయి. నీ మీద కూడా ఉన్నాయి, నా మీద కూడా ఉన్నాయి, మనందరి మీద ఉన్నాయి. అయితే మనమే మన కళ్ళు మాత్రం ఆయన తట్టున్నట్లా. అక్క ఏమనుకున్నదో, ఈ స్నేహితురాలు ఏం ఫీల్ అవుతాడో, ఈ ఫ్రెండ్ ఏమవుతారో, ఈ బంధువులు ఏమంటారో, వీళ్ళు ఒప్పుకుంటారో లేదో అని మనుషుల్ని సంతోషపెట్టాలని చేస్తున్నామండి మనం. మీరు మనుషుల్ని సంతోషపెట్టేవారిగా ఉంటే దేవుణ్ణి ఎప్పుడూ సంతోషపెట్టలేరు. మనం ఇద్దరు వ్యక్తులకి మనం ఏమంటే సేవకులుగా ఉండకూడదు.
మనం దేవునికైనా దాసులుగా ఉండాలి, లోకమైన అపవాదికైనా దాసులుగా ఉండాలి. ఇద్దరు ఒక యజమానుడికి ఇద్దరు యజమానులకు ఒక దాసుడు ఎప్పుడు లోబడి ఉండలేడు. మన యజమానుడు యేసు ప్రభువా, మన యజమానుడు అపవాదా? ఎవరికి నీవు దాసుడువు, ఎవరికి నీవు దాసురాలువి? దేవుని దాసురాలను చెప్పుకున్నప్పుడు దేవునికి వాక్యానికి తగినట్లే మనం ఉండాలి. వాక్యంలో, సహవాసములో, సంఘములో, నీవు వెళ్తున్న సంఘములో ఈ క్రమం ఉందా లేదా? వాక్యాన్ని బోధిస్తున్నారా లేదా? సత్యాన్ని ఫాలో అవుతున్నారా లేదా? వాక్యానుసారమైన జీవితం ఆ సేవకురాలు జీవిస్తున్నారా లేదా అని ఎందుకు నువ్వు పరిశీలించలేకపోతున్నావు? ఇలా ఆలోచించండి. లోకం యొక్క బలహీనతల కోసం, స్నేహాల కోసం, మొహమాటాల కోసం, బంధుత్వాల కోసం మనం ఎక్కడ కూడా చిన్న విషయమే చెబితే ఏమంటారు? అక్క, మా సంఘం దానికి దూరంగా ఉండిద్ది, మేము అలాగా చేయం, మమ్మల్ని క్షమించండి అంటే మిమ్మల్ని ఏమన్నా కొడతారా? మిమ్మల్ని ఏమన్నా తిడతారా? కానీ ఎందుకు మనం లోకాచారాలు చేస్తున్నాం అని అంటే వాళ్ళకంటే ముందు మన మనసులో ఉంది. వాళ్ళు ఏమని అనుకుంటారని చెప్పుకోవడం అది పొరపాటు. నేను మా చిన్న ఆయన చనిపోయాడు ఈ సంవత్సరంలో. ఆయన యొక్క బరియల కార్యక్రమం జరుగుతున్నప్పుడు సురేష్ అని తెలిసి మీకు అన్న చేంజిపేటలో సంఘం పెట్టాడు. వాళ్ళ సంఘానికి వెళ్తూ ఉంటారు మా బాబాయ్ వాళ్ళు ప్రత్యేకంగా దిన కార్యక్రమం పెడితే వాళ్ళ సంఘం, మా పిన్ని చెబుతుంది, అయ్యా మా సంఘం వాళ్ళు దినాలు చేయరు, దినానికి ఎవరు రారు. పిన్ని మరి సంఘం అందరికి భోజనాలు చెప్పాలి కదా, మరి ఏంటనంటే మా సంఘం వాళ్ళు రారయ్యా, వాళ్ళు దినాలకి రారు అని చాలా స్పష్టంగా చెప్పింది. ఆమెకు చదువు లేదు, బైబిల్ తెలియదు, అంత జ్ఞానం లేదు, కానీ వాక్య సత్యం తెలుసు కాబట్టి వాళ్ళ సంఘంలోనే ఆమె ఏమంటుందంటే మా వాళ్ళు సంఘము రారు అని చెప్తుంది. ఇలా ఆలోచించండి. మనం ఎందుకని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకపోతున్నామంటే మనం రెండు వైపులా సమానంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇటు లోకాన్ని సంతోషపెట్టాలని, స్నేహితులు సంతోషపెట్టాలని, బంధువులు సంతోషపెట్టాలని, ఇటు దేవుణ్ణి, ఆదివారం దేవుణ్ణి కూడా మిగతా రోజులంతా లోకాన్ని సంతోషపెట్టి ఆదివారం ఒక్కరోజు దేవుణ్ణి సంతోషపెట్టాలని వస్తున్నారు. అంగీకరిస్తాడా దేవుడు? ఆలోచించండి ప్రియులారా. అది సంఘం ఏమై ఉండాలంటే మొట్టమొదటి వెళ్తున్న సంఘం క్రమం కలిగిన వాక్యానుసారమైన క్రమం ఉందా లేదా? బ్రదరన్ సహవాసానికి మిగతా లోకంలో ఉన్న సహవాసాలకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిగతా సంఘాల్లో వారు 99 చేయొచ్చు, కానీ ఒక్కటి మాత్రం వాళ్ళ సొంత ఆలోచనలు బట్టి ఎవరో పైన వాళ్ళు చెప్పారనో లేకపోతే ఎవరినో సంతోషపెట్టడం కొరకు కొన్ని పద్ధతుల్ని కలిపి వాళ్ళు చేస్తారు. కానీ బ్రదరన్ సహవాసంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీ ఆలోచనలు ఎక్కడ కూడా ఇక్కడ పెడతానికి వీల్లేనే లేదు. అది పాస్టర్ అయినా, సేవకుడైనా, సేవకురాలైనా, పెద్దలైనా, ఎవరైనా సరే వాక్యానుసారమైంది, వాక్యంలో ఉన్నదే చెప్పాలి, వాక్యంలో ఉన్నట్టే జీవించాలి, వాక్య క్రమమే జరగాలి తప్ప వాక్యంలో లేనిది ఏది కూడా కలపకూడదు, తీసేయకూడదు. రండి, ఈ మాటలు మీకు నా సొంత మాటలు కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ఏముందో చూద్దాం. ప్రకటన గ్రంథం చివరి మాట, ఈ మాట మనం చూస్తాం 22వ అధ్యాయంలో. వచ్చిన చదువుకుందాం. అందరూ తీయండి, ఆఖరి పేజీ అండి, 242వ పేజీ, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములో ఏదైనను తీసివేసిన యెడల దేవుడి గ్రంథంలో వ్రాయబడిన అది దానికి ముందు 18 చూడండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల, చూడండి చాలండి, ఏదైనా కలిపిన ఎడల, వచ్చిన 19లో ఏదైనాను తీసివేసిన ఎడల ఏముంటాయంట? ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళన్నీ దేవుడు వానికి కలుగు చేస్తాడని కలిపితే. ఏమండి, చదవండి అందరూ, నా మాట కాదు. ఏమన్నాడు? ఏమో ఈ తెగుళ్ళు నా మీదకి వస్తాయని భయం వేస్తుంది.
రెండోది, ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షంలోనున్న పరిశుద్ధ పట్టణంలో వానికి ఏం లేదట, తీసేస్తే పరలోకం లేదు. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్పాలి మీరు. రండి, ఇప్పుడు రండి, అసలు స్థితిలోకి రండి. ఇప్పుడు మనం ఏం చేయాలా? కలపొచ్చా? తీసేయచ్చా? కలిపితే తెగుళ్ళు, తీసేస్తే పరలోకమే లేదు. కనుక మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కలపకుండా, తీసేయకుండా దేవుడు ఏం చెప్పాడో అది మాత్రమే కూర్చొని నేర్చుకుందాం. రాకపోతే కూర్చుందాం. ఏమైంది? అయ్యా రాదయ్యా, నాకు తెలియదయ్యా, నేర్పించయ్యా, నేర్చుకుంటానయ్యా, ఆ తెగుళ్ళు వద్దయ్యా, నీ పరలోకం నుంచి నన్ను తీసేద్దయ్యా. ఇది చాలు, ఏం అవసరం లేదు. నువ్వు థియాలజీ చదవాల్సిన అవసరం లేదు, డిగ్రీలు పూర్తి చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద బైబిల్ మొత్తాన్ని అటు ఇటు తిరగాల్సిన అవసరం లేదు. దేవుని మందిరంలో కూర్చొని దేవుని దగ్గర, అయ్యా ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయం 18, 19 వచనాల్లో నువ్వు చెప్పావు కదా, అలా ఉండకుండా నా విషయంలో సహాయం చేయ్యా. నేనేది కలిపి మాట్లాడకూడదు, ఏది తీసివేసి ఉండకూడదు. వాక్యంలో ఏదైతే ఉందో అట్లాగా నా జీవితం, నా కుటుంబం, నా బ్రతుకు ఉండటానికి సహాయం చేయని దేవుణ్ణి అడగండి. దేవుడు కృప కలిగిన వాడు, ఆయన తప్పక సహాయం చేస్తాడు. ఇప్పుడు రండి, సంఘం ఎలా ఉండాలి అని అంటే, హెబ్రోన్లో మనం ఉన్నాం. హెబ్రోన్ అనగా సహవాసంలో ఏముండాలట? అపోస్తుల యొక్క బోధ. అపోస్తుల బోధ అంటే అపోస్తులు వాళ్ళెవరు, వాళ్ళ బోధ ఏందో అనుకున్నారేమో కొంతమంది. మనం ఈ మాట చెప్తుంటే ఒక ఆయన అంట, ఒక సంఘంలో పెద్ద సంఘం అది మాట్లాడుతున్నాడు, వాళ్ళు అపోస్తుల బోధ అంటున్నారు, మనం యేసు గురించే చెబుతుంది అని అంటున్నాడంట. యేసుప్రభు గురించే చెప్తున్నావు. మరి కొన్ని సంఘాల్లో అపోస్తుల విశ్వాస ప్రమాణం అని చెప్పేసి ప్రతి దానికి వాళ్ళు చేస్తారు. అందుకని వాళ్ళు అపోస్తుల విశ్వాస ప్రమాణం వాళ్ళు సంఘం అనవచ్చా? కాదు కాదు కాదు. ప్రభు సంఘాన్ని క్రమం చేసి అపోస్తుల ద్వారా, దేవుడు అపోస్తులు అంటే ఎవరు చెప్పండి? అపోస్తులు అంటే పంపబడిన వారు. చెప్పండి అందరూ. అపోస్తులు అంటే పంపబడిన వారు. దేనికి పంపబడిన వారు అంటే, దేవుని వాక్యాన్ని, సువార్తను ప్రకటించడానికి దేవుడే నియమించి కొంతమందిని పంపించారు. ఆయన శిష్యులను పంపించాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన అపోస్తులుగా ప్రత్యేకంగా పౌలును కూడా ఆయన ఎన్నిక చేసుకొని పంపించాడు. ఆ అపోస్తుల్ని ప్రభువే పంపించిన వాళ్ళు, ప్రభువు ద్వారా పంపించబడిన వాళ్ళు. ఇప్పుడు నేను అపోస్తుల్ని కాదు, ప్రభువు పిలుచుకున్నాడు పనికి, సేవ చేస్తున్నాను అంతేగాని ప్రభు నన్ను అపోస్తులుగా నియమించాల. నేను దేవుని శిష్యుడు కాదు. ఇప్పుడు ప్రభు నూతన నమ్ములో మనందరం శిష్యులమే, కానీ వాళ్ళను ప్రత్యేకంగా దేవుడు తన పని కొరకు హతసాక్షులుగా సంఘాన్ని కట్టడానికి, వాక్యాన్ని సిద్ధం చేయడానికి, బైబిల్ గ్రంథాన్ని సిద్ధం చేయడానికి, సంఘాలను నియమించడం క్రమం కొరకు దేవుడు అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా దేవుడు బోధను ఇచ్చాడు, వారి ద్వారానే సంఘ క్రమాన్ని ఇచ్చాడు, వారి ద్వారానే నియమాలు ఇచ్చాడు. నూతన నిబంధన సంఘ క్రమాన్ని దేవుడు అపోస్తుల ద్వారా జరిగించాడు. అందుకే అపోస్తుల యొక్క బోధ అని రాశాడు. యేసుక్రీస్తు బోధ అన్నాడా? ఏమండి, ఈ అపోస్తులు చెప్పేదంతా యేసు బోధలే. వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నారు. అక్కడ ప్రార్థన కూడా వాళ్ళు ఏమన్నారు? ప్రభు మాకు ప్రార్థన చేయడం నేర్పించని ఆయన దగ్గర నేర్చుకున్నవారే. నేర్పించి ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు అపోస్తులకు నేర్పించి, అపోస్తులు క్రమం చేస్తున్నారు సంఘాలని, అపోస్తులు సంఘం కడుతున్నారు, అపోస్తులు వాక్యాన్ని సిద్ధం చేస్తున్నారు. కనుక మీరు అపోస్తుల యొక్క క్రమంలో బోధలో ఉండండి. అంటే అపోస్తుల బోధ అంటే వాక్యమే, ఏదో కాదు. మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని అపోస్తుల బోధ అంటగా మీరు అపోస్తుల బోధ సంఘమా? కాదు కాదమ్మా, యేసు వాక్యమే అపోస్తుల బోధ అంటే. వారు ప్రత్యేకంగా వారి సొంత ఆలోచనలు ఏవి ఇక్కడ పనిచేయవు. మనుషుని ఇచ్చ ద్వారా కలిగేది కాదు దేవుని వాక్యం. దేవుని యొక్క మాట ద్వారా, దేవుడు తన భక్తుల ద్వారా రాయించబడింది దేవుని గ్రంథం. గతంలో బైబిల్ గ్రంథాన్ని గురించి మీకు బిబ్లియాలజీ అనే సబ్జెక్టుని మీకు బైబిల్ స్టడీలో నేర్పించాను. పిల్లరా, 3 ఖండాలలో 70 మంది భక్తుల ద్వారా 1600 సంవత్సరాలు, సుమారుగా 1600 సంవత్సరాల పాటు దేవుడు రాయించాడు. 40 మంది భక్తుల ద్వారా తన గ్రంథాన్ని సిద్ధం చేశాడు. ఎన్ని కాలాల్లో వాళ్ళు ఉన్నారు? సుమారుగా 1600 సంవత్సరాలు బట్టి, ఆరంభం నుండి ముగింపు వరకు.
ఎన్నో పరిస్థితులన్నీ మారిపోయినాయి, వాతావరణం మారిపోయింది కదా, భాషలు పరిస్థితులు అన్నీ మారిపోయినాయి, జ్ఞానం మారిపోయింది. కానీ బైబిల్ గ్రంథం మాత్రం ఒకే రీతిగా ఉంది, ఆది నుండి అంతం వరకు ఒకేలా. కారణం ఏంటంటే దేవుని యొక్క మాట ద్వారా ఈ గ్రంథం రాయబడింది. కనుక అపోస్తుల బోధ అంటే వాక్యంలో ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పాలి, కానీ ఏది కలపకూడదు, తీసేయకూడదు. ఇదే అపోస్తుల బోధ. నా సొంత ఆలోచనలు మీరు తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. నా సొంత బోధలొద్దు, నా సొంత మాటలొద్దు, నా అభిప్రాయాలతో మీకు సంబంధం లేదు. నా అభిప్రాయాలు మీరు తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. వాక్యానంగా ఉందా లేదో. బెరయ సంఘం అనే ఒక సంఘం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే పౌలు అంతటి వ్యక్తి వచ్చి వాక్యం చెప్తే అసలు బైబిల్లో లేఖనాల్లో అలాగ ఉండయ్యా లేవా, పౌలు చెప్తున్నాడు కానీ అది నిజమా కాదా అని బెరయ సంఘస్థులు అనుదినం లేఖనాలని పరిశోధించేవాళ్ళు, పరిశీలించేవాళ్ళు. అమ్మా నేను పరిశీలిస్తున్నావా వాక్యంలో, అన్న చెప్పే వాక్యం అలాగ ఉందా లేదా, ఎప్పుడైనా సొంత మాటలు చెప్పాడా అని ఎప్పుడైనా ఆలోచన చేసావా, ఎప్పుడైనా వాక్యం తప్పు చెప్పాడని ఎప్పుడైనా ఒక్కడన్నా వచ్చి అడిగారమ్మా? మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మాకు చర్చ జరిగింది, అక్కకే నాకు రాసి పెట్టుకునేది. గబక్కన ఏదన్నా చిన్న పేరు తప్పు పలికితే కూడా రాసుకునేది. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పినా అన్నీ రాసుకొని ఐపంగలో కూర్చోబెట్టినాను. ఈరోజు నువ్వు చెప్పావు. ఆ గబక్కన అబ్రహాము అనబోయి అబ్రహాం అన్నానులే, అసలు ఆ పాయింట్ కూడా ఒప్పుకోదు. ఎప్పటికప్పుడు లేఖనాలను మేమిద్దరం చర్చించుకుంటూ సరి చేసుకుంటూ వాక్యానుసారంగా ఉన్నదన్నట్లు చెప్పాలని ఆరాటం పడుతూ ప్రతిదినం మీరు చూస్తూనే ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక అపోస్తుల బోధ అంటే మీకు ఎలా ఉండాలో, మీకు వాక్యం అర్థం అవ్వాలి, వాక్యాన్ని ఎత్తి చూపించాలి, అది మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఎలా పడితే అలా నాకు చాలా జ్ఞానం ఉంది, నేను బీటీహెచ్ బీడీ ఎంటీహెచ్ చదువుకున్నాను, నాకు పెద్ద గ్రాడ్యుయేషన్ ఉంది, లేదా థియాలజీలో ప్రొఫెసర్ని అయ్యాను, లేకపోతే టీచర్ని అయ్యాను కాబట్టి నా జ్ఞానాన్నంతా తీసుకొచ్చి మీ ముందు వేస్తే దేవుడి ముందు ఈ థియాలజీలు, ఈ జ్ఞానాలు, ఈ లోక సంబంధించిన గోల్డ్ మెడల్లో ఇవన్నీ పనికిరావు. ఇది నా జ్ఞానం కోసం నేర్చుకున్నది, సాధించిన ఈ గోల్డ్ మెడల్లో అది నేను నేర్చుకోవడం కోసం. కానీ ఇది నన్ను మార్చింది ఈ గ్రంథం, నాకు నేర్పింది ఈ గ్రంథం. నాకు నేర్పిన గ్రంథం ద్వారా ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. కనుక అపోస్తుల బోధ అనగా నూతన నిబంధనలో సంఘం ఏ బోధ మీద ఉండాలి అని అంటే కొత్త నిబంధన సంఘం బోధలో ఉండాలి. అంతేగాని పాత నిబంధనలోని సున్నతి ఆచారాలు, బలి ఇవ్వటాలు, పండగలు చేయడాలు, ఆచారాలు చేయడాల కింద నీవు ఉండకూడదు. చాలా సంఘాలు ఏం చేస్తున్నాయంటే లోకంలో జరిగే ఆచారాలన్నిటిని తీసుకొచ్చి పాత నిబంధనలో ఉన్న సంగతులు ఎత్తి చూపించి ఆడపిల్లలు మెచ్యూర్ అయితే అది బయట పెట్టకూడదని సామాజికవేత్తలు ఘోషిస్తున్నారు టీవీలో. తప్పమ్మ, ఆడపిల్ల మెచ్యూర్ అవడం అనేది అది శారీరక సంబంధించిన అది పని. ఆ పనిని బయట ఫ్లెక్సీలు వేసి ఇదిగో ఓహో మా పిల్ల సిద్ధంగా ఉంది అని చెప్పడం అనేది ఇది మంచిది కాదు అని గొప్ప మేధావులు చెప్తున్నమాట. మరి వాళ్ళందరికంటే జ్ఞానం కలిగిన యేసు ప్రభు ఏం చెప్తాడు? కానీ దాన్ని కూడా తీసుకొచ్చి ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే దానికి కూడా వాక్యం చెబుతున్నారండి. ఆఖరికి ఎంత బాధాకరం. ప్రజలు మారారు దేవుని వల్ల. మరి కొంతమంది తెలివి నేర్చుకొని దానికి బదులుగా తీసేసి ఓనీల ఫంక్షన్ ఒకటి పెట్టారు. ఇప్పుడు ఓనీ ఫంక్షన్ అనంగలే వెంటనే అది ఖచ్చితంగా మెచ్యూర్ ఫంక్షన్, అందరూ తెలుసు. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. పండగలు చేసుకోవడానికి పిల్లల్ని ఎందుకు అడ్డం పెట్టుకోవడం? డబ్బు ఉందా, 2 లక్షలు పెట్టి గ్రాండ్గా 1000 మంది పిలిచి భోజనాలు పెట్టుకో, అందరూ కలిసి సంతోషించండి, తినండి, హ్యాపీగా మంచి ప్రార్థన పెట్టుకోండి, నలుగురు వాక్యం వినిపించండి. రోజు చేసుకోవచ్చు కదా. మనం ప్రతి నెల సువార్త గురికి పెట్టుకోవట్లేదా? భోజనాలు పెట్టుకోవట్లేదా? పలహారాలు పెట్టుకోవట్లేదా? సేవకులు పిలుచుకోవట్లేదా? వాక్యం అందరికి అందించట్లేదా? ఆనందించట్లేదా? ప్రతిదినం ప్రభువు నందు ఆనందించాలి. కానీ ఈ లోక ఆచారాలు తీసుకొచ్చి మనం పెట్టకూడదు. ప్రియులారా, అదే వాక్యం చెబుతుంది. అందుకే నూతన నిబంధన సంఘ క్రమంలో నీవు ఉండాలి, పాత నిబంధనలో ఉన్న ఆచారాలకు దూరంగా ఉండాలి. ఇది చెప్పింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆయన ఎందుకు చంపారు తెలుసా? వాళ్ళకి అదన్నీ తప్పు అని చెప్తున్నందుకు యేసు ప్రభుని చంపేశారు. ఈరోజు కూడా మనం
అలాగే బాధపడుతున్నామంటే యేసు ప్రభుని మరలా మనం సిలువేసిన గుంపులో ఉంటాం. జాగ్రత్త సోదరి. కనుక బోధ నూతన నిబంధన బోధ అయ్యి ఉండాలా సంఘ క్రమంలో. రెండోది సహవాసం అంటే ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘం యొక్క సహవాసంలో నీవు ఉండాలి. ఏ సహవాసంలో ఉన్నావనంటే వాక్యక్రమమైన సహవాసంలో నీవు ఉండాలి. ఆలోచించండి ప్రియులారా. సహవాసంలో ఉండి కేర్ తీసుకుంటా ఇవన్నీ జాగ్రత్తగా మంచి చెడు రోజు ఫోన్లో మాట్లాడతా అమ్మ ఎలా ఉన్నారు అని చెప్పి అక్క మీకోసం ఫోన్లు చేసి మాట్లాడితే దాన్ని కూడా బలహీనంగా తీసుకొని ఒక ఆమె వచ్చి ఏంది 3 రోజులు ఫోన్ చేయలేదు నాకు జ్వరం తగులుతుంటే, ఆల్రెడీ ఈమెకు జ్వరం వచ్చి 3 రోజులు హాస్పిటల్కి తీసుకెళ్ళాను నేను. ఒక ఆమె వచ్చి ఏంది జ్వరం వదిలితే ఫోన్ చేయటం. ప్రేమను బట్టి స్నేహాన్ని బట్టి ఎలా ఉన్నారమ్మా అని చెప్పి మంచి చెడు కనుక్కుంటుంటే ఏందో ఆమె ఆస్తి అంతా మాకు రాసి ఇచ్చినట్టు ఏంది 3 రోజులు ఫోన్ చేయలేదు. బాగానే వాళ్ళు మీరు ఫోన్ చేయాలా మేము చేయాలా? మాకెట్ట తెలిసిద్ది మీకు బాగుందో లేదో? ఆరోగ్యం బాగలేదమ్మా, ఎంతమంది వస్తున్నారు వచ్చి అన్న బాగలేదన్నా ప్రార్థన చేయించుకుంటున్నారు. నువ్వు కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే ఫోన్లో చేయటమో లేకపోతే ఇంటికి వచ్చి చేయటమో చేస్తాం. అంతేగాని 3 రోజులు ఫోన్ చేయలేదండి. మాకుంది ఒక ఫోనే, మాకు 2 ఫోన్లు కూడా లేవు. ఇంట్లో ఉంటే ఆ ఫోన్ తీసుకురా మాట్లాడిద్ది, బయటికి వెళ్తే ఫోన్ నా దగ్గర ఉండిద్ది. మాకు 2 ఫోన్లు లేవు మీకు తెలుసు కదా. ఏం అనలేక అమ్మ ఫోన్ లేదులే ఆయన బయటికి వెళ్తున్నాడు ఊరికి వెళ్ళాడని చెప్పింది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నా అంటే ప్రియులారా, ఈ ప్రేమను ఇది చేతకాంతనంగానో, ఈ ప్రేమను ఏదో మేము కొద్దిమంది వస్తున్నాం కాబట్టి మేము రావుని బెదిరించడానికి కోసమో సంఘానికి, మేము లేకపోతే సంఘం నడవదనో, మేము లేకపోతే ఇది ఆగిపోవాలనో కోరుకునడం కాదు, మంచిది కాదు. సహవాసంలో మనందరం ప్రభు రక్తంలో ప్రభు శరీరంలో పాలు పొంపులు పొందుతున్నాం. ఆయన శిరస ఉన్నాడు సంఘానికి, మనందరం అవయవాలుగా ఉన్నాం. కనుక ప్రభు శరీరంలో అంటుకట్టబడిన వారంగా మనం ఉంటే ద్రాక్ష వల్లిలో తీగుంటే ఏమైంది చెప్పండి? ఫలించింది, బహుగా ఫలించింది. అలాంటి సహవాసంలో మనం ఉన్నామనే సంగతి లేదా మనం పరీక్షించుకోవాలి. మూడవది రొట్టె విరవడం చెప్పాను కదా ఇందాక. ఆదివారం రొట్టె విరవడం అని అంటే ఏ ఆదివారం అనాలా? ఆదివారం ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని వారాలు రొట్టె విరవాలి కదా. సంవత్సరానికి 52 ఆదివారాలు వస్తున్నాయి. 52 ఆదివారాలు రొట్టె విరవాలా లేదా? మరి మొదటి వారం అని రెండో వారం అని ఎక్కడుంది బైబిల్లో? సరే ఈ మొదటి వారం విరిచేవాళ్ళు మిగతా ఆదివారాలు ఎందుకు ప్రార్థన పెడుతున్నారు నేను అడుగుతున్నా. మొదటి వారమే రొట్టె విరిచేవాళ్ళు ఆ ఒక్కరోజే ఆదివారమే చర్చి పెట్టాలి కదా, మందిరం పెట్టాలి కదా, మిగతా వారాలు ఎందుకు పెడుతున్నారు? ప్రతి ఆదివారం ప్రార్థన పెడతారంట, కానీ రొట్టె మార్చడం వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఏదో ఒక వారము, రెండో వారం, నెలలో 3వ వారం విధిస్తుంటే ఈ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే గొర్రెల్లాగా తలంచుకొని పోతున్నారు. కానీ వాక్యంలో ఇలా లేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మళ్ళీ ఆ సంఘాలంటేనే ప్రేమ, ఆ చర్చిలంటేనే ప్రేమ. ఇది సత్యం కాని విషయాలు కలిపి చెరిపి జరిగిస్తున్న లోకాచారాల్లో సంఘాలంటే ప్రజలు ఇష్టపడుతూ పరిగెడుతున్నారు. ఇది తప్పు అని వాక్యం చెప్తుంది. నువ్వు ఆదివారం ఖచ్చితంగా ఏం చేయాలా? ప్రభుని ఆరాధన చేయాల్సిందే. ఏ ఆదివారం చేయాలా చెప్పాలి పెద్దగా? ప్రతి ఆదివారం చేయాలా. ఆరాధనలో భాగంగా ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడండి? బోధ ఉండాలి, సహవాసం మనం కలుసుకోవాలి, మూడోది రొట్టె విరవాలి అని అంటాడా లేదా? వాళ్ళతో మనకు అనవసరకులతో మనం చేస్తున్నామా లేదా? మనం చేయకపోతే మీరు నన్ను అడగండి, అన్న వాక్యంలో లేనిది ఎందుకు నువ్వు చేయట్లా, ఉన్నది ఎందుకు చేయట్లేదని మీరు అడగండి. ఖచ్చితంగా నేను దానికి ఖచ్చితంగా సమాధానం. నాలుగోది ప్రార్థన చేయడం. ఈ సంఘంలో ప్రార్థన ఉందా లేదా? ఉందా లేదా? ఉంది, కానీ అందులో మనం ఉన్నామా లేదా అని గుర్తు చేసుకోవాలి. మంగళవారం స్త్రీల కూడిక ఉంది. ప్రతి మంగళవారం రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు ఎక్కడున్నా గాలివానైనా తుఫానైనా పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ మీ సేవకురాలు జ్వరం వచ్చింది మొన్న, అప్పుడు ఇంజక్షన్ వేసుకొని వచ్చి కూర్చొని కూడా మీకు కింద కూర్చొని మీకు నేర్పిస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. శుక్రవారం బైబిల్ స్టడీ చెప్పాను కదా, అంతలా జోరు వానలో ఒంగోలు నుంచి 60-70 కిలోమీటర్ల వేగంతో తగిలితే బాడీ ముక్క చెక్కలైపోయింది ఏదైనా బండి తగిలితే బైపాస్లో. అయినా సంఘంలో బైబిల్ స్టడీ మిస్ అవ్వకూడదని ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చాను. శనివారం విజ్ఞాపన మానక చేయాలి, విజ్ఞాపన
ఆదివారం ఆరాధన, మొదటి మంగళవారం స్త్రీల సదస్సు, మూడవ శుక్రవారం ఉపవాస ప్రార్థన, నెలలో ఒక సువార్త కూడిక, ఇవన్నీ. అలాగే రెండవ శనివారం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్. ఎంతమంది వస్తున్నారు? ఇన్నిట్లో ఏమున్నాయి? ప్రార్థన ఉందా లేదా? మంగళవారం ప్రార్థన చేస్తున్నారు, శుక్రవారం బయలుపడి ప్రార్థన చేస్తున్నారు, శనివారం ప్రార్థన చేస్తున్నారు, స్త్రీల సదస్సులో ప్రార్థన చేస్తున్నారు, ఆల్ నైట్ ప్రేయర్లో ప్రార్థన చేస్తున్నారు, ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నారు. అన్ని ప్రార్థనా కౌటికలు సంఘంలో ఉన్నాయా లేవా? నీ ఉన్న సంఘంలో బోధ ఉందా లేదా? సహవాసం ఉందా లేదా? రొట్టె విరుచడం ఉందా లేదా? ప్రార్థన చేయటం ఉందా లేదా? ఎడతెగక చేస్తున్నారా? మానుకొని అప్పుడప్పుడు చేస్తున్నారా? చెప్పాలండి. మీరు ఇంతకాలం నుంచి సంఘానికి వస్తున్నారు, ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం మానేసామా? తీసేసామా? మేము లేకుండా ఉన్నామా? మీరు కూడా చెప్పండి ఈ మాట. సంఘంలో అన్ని కూడికల్లో నేనున్నానా లేదా అనేది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను చెప్పాను కదా ధైర్యంగా, ఇక్కడ నన్ను ఎందుకు చెప్పకూడదు? ఏమండి, రోజు బైబిల్ తీసుకుని వెళ్తే మాకు ఎన్నో సభలు ఉంటాయి, ఎన్నో కూడికలు ఉంటాయి, ఎంతోమంది పిలుస్తూ ఉంటారు, వెళితే ఎంతో కానుకలు ఇస్తారు, ఎంతో మర్యాద చేస్తారు, మంచి విందు భోజనాలు చేసి పెడతారు. గ్రంథ సహవాసంలో సేవకుడిని ఎంతో గౌరవిస్తారు. బయట సంఘాల దగ్గరికి వెళ్తే, బయట విశ్వాసుల దగ్గరికి వెళ్తే ఎంతోమంది రమ్మని అడుగుతా, అన్నా నువ్వు రావేంది, అందరూ వస్తారు, నువ్వు రావేంది అని అడుగుతూ ఉంటారు. లేదు లేదు లేదు, ప్రభువు నాకు ఇచ్చిన పని నేను జాగ్రత్తగా చేయాలి, నాకు ఇచ్చిన మందను, నాకు ఇచ్చిన సోదరులను, నా సంఘాన్ని నేను కాయాలి, నేను మేపాలి, ఇది నా భారం. మిగతా సమయాల్లో స్వార్థకుడిగా వెళ్ళి స్వార్థ చేయడం ఇది నా పని. గృహాలు దర్శించడం, వాళ్ళు పెట్టే విందులు పాల్గొనటం, వాళ్ళు ఇచ్చే కానుకలు నా సంచి నింపుకోవడం ఇది కాదు నా పని. సంఘం, నాకు సంఘం మెయిన్, సంఘమే ముఖ్యం, సంఘమే దేవుడు అప్పగించిన బాధ్యత, సంఘాన్ని కాయాల్సిన బాధ్యత. ఏమన్నాడు యోహాను సువార్తలో? పేతురులో ఏమన్నాడు? పేతురు నా మందను కాయి, నా మందను మేపు అని అన్నాడా లేదా? ఇలారా ఆ బాధ్యత మేము నెరవేర్చినప్పుడు నీ వంతు, నీ బాధ్యత, నువ్వు ఎక్కడున్నావు? ఈ ఐదిట్లో, ఈ బోధ నేర్చుకోవడంలో, ఈ సహవాసంలో కలిసి ఉండడంలో, ఈ రొట్టె విరచడంలో, ఈ ప్రార్థన చేయడంలో, ఈ ఎడతెగగా వచ్చే విషయంలో, ఈ 5 విషయాల్లో నువ్వు మార్కులు వేసుకుంటే నీకు ఎన్ని మార్కులు వస్తాయి? ఆలోచన చేశారా? ఆలోచన చేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ప్రభు పక్షాన్ని మీరు ఒకటే దారిలో నిలబడండి. అది కష్టమై ఉండొచ్చు కొంతకాలం. రాను రాను ప్రభువు దగ్గరయ్యే కొద్దీ, ఏమండి, దగ్గరయ్యే కొద్దీ అది మనం కొండ ఎక్కుతున్నాం అనుకోండి, కొంచెంసేపు బాగానే ఎక్కుతాం కొత్తలో. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మోకాలు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, కాలు తీసి కాలు ఎక్కిపోతాం, కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో 10 మెట్లు 5 మెట్లు ఉండగా అమ్మాయి వచ్చేంలే ఇంకేముందని చెప్పి తేలికి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళిపోయిన తర్వాత చాలా సంతోషంగా ఉంటాం. మన జీవితం కూడా విశ్వాస జీవితం ఇంతే. ఆరంభంలో రక్షించబడినప్పుడు అబ్బా ఇక వాళ్ళంతా భక్తులు లేరన్నట్టుగా మాత్రం 1 సంవత్సరం పాటు ఆడావుడిగా అన్నీ వస్తాం, అన్నీ మానుకుంటాం. 1 సంవత్సరం తర్వాత మొదలు పెడతారు. ఏమైంది లెక్క, ఎవరు బాప్తీసం తీసుకోలేదు, ఇక్కడ నువ్వు ఒక్కదానివే తీసుకున్నావా? ఏమి లే, ఆయన పెట్టుకుంటా ఉంటాడు, పని బాటలేదు, ఊరకు మైకి పెడతా ఉంటాడు, రారా ఆడికెళ్దాంరా, ఏడికెళ్దాంరా, ఆ పని మీద వెళ్దాంరా, ఈ పని మీద వెళ్దాంరా అని మనల్ని మెల్లిమెల్లిగా లాగడం మొదలు పెడతారు. కాదు, మనం ఆరంభ క్రైస్తవులుగా ఉండకూడదు. మనం ఆరంభం నుండి ముగింపు వరకు మన యేసుక్రీస్తు ప్రభువు యందు మనం ఎప్పుడు కూడా ఆనందించేవారుగా ఉండేవారుగా ఉండాలి. రెండో విషయానికి వద్దాం. రెండోది ఏమంటున్నాడు? 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయం 13వ అధ్యాయం 18వ వచనంలో, అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లోను మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలోది అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. ఇక్కడ మమ్రే అనే మాటకు అర్థం చూడండి. మమ్రే అంటే బలము అని అర్థం. మమ్రే అంటే, హెబ్రోన్ అంటే సహవాసం. ఇప్పుడు మమ్రే అనగా బలము 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 కదా. మనం ఎలా బలం పొందుకుంటాం? ఎలా బలం పొందుకుంటాం?
ఏమండి? సహవాసం ద్వారా బలం పొందుకుంటాం, సహవాసంలో ఆనందం పొందుకుంటాం, సహవాసంతో కలిసి మనం ఏం చేస్తాం ఇక్కడ? ఏమండి? ప్రార్థన చేస్తాం. సహవాసంలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది. సహవాసంలో ఏముంటుంది? ఒకరి గురించి ఒకరు విచారణ చేస్తారు. అక్క ఎలా ఉన్నావు? బాగాలేదు. ప్రార్థన చేసుకుంటాం. ఒకరినొకరు పరామర్శించుకుంటాం, ఒకరి బాధలో ఒకరు పాలుపంపులు పొందుతాం. అందరం కలిసి ఐక్యంగా ప్రార్థన చేసి ప్రభునందు బలం పొందుకుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. త్వరగా చదవండి, నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2 తిమోతి రాసిన, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు. ఎట్లా వచ్చిందంట బలం? క్రీస్తు యేసునందున్న కృప అంటే అర్హత లేని దానిని వ్యక్తికి అర్హతనివ్వడమే కృప. వాస్తవంగా మనం బలం పొందుకోవడానికి మనకి ఏ ఆధిక్యత లేదు. ఎందుకంటే మనం సహవాసంలో క్రమంలో మనం ఎన్ని లోట్లు మనకున్నాయి? ఉన్నాయా లేవా? ఒప్పుకున్నామమ్మా. లోటుపాట్లు ఉన్నాయా లేవా? ప్రతి కుడికి మనం రాలేకపోతున్నాం, ప్రతి ప్రార్థనలో మనం ఉండలేకపోతున్నాం. మరి మనకు బలం ఎలా వచ్చిందంటే ఒకటే, క్రీస్తు అన్న కృప ద్వారా, క్రీస్తు నందున్న కృప ద్వారా నీవు అయ్యా రాలేకపోయానయ్యా, పనుభారంలో ఉన్నానయ్యా, ఇప్పటి వరకు నేను సహవాసంలో కంప్లీట్గా ఇదిగో ఈ నెలలో జరిగిన కూడికలన్నింటిలో, ఈ వారంలో జరిగిన కూడికలన్నింటిలో నేను ఉండలేకపోయానయ్యా, సహవాస బలం పొందుకోలేకపోతున్నానయ్యా, కృప ద్వారా నాకు బలాన్ని దయచేయి ప్రభా నీవు అడిగితే, క్రీస్తు నందున్న కృప ద్వారా నీవు నూతన బలాన్ని పొందుకుంటావు అంటున్నాడు. ప్రియులారా, రెండో విషయానికి వచ్చి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం. 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచేది. ఎలా అంట బలం? ఎక్కడ బలం ఉంటుంది? యెహోవా యందు. ఏమండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు, ప్రార్థన కొరకు ఎదురు చూసేవారు దేవుని కార్యాలు పొందుకుంటారు. వారు నూతన బలం పొందుకుంటారు. పక్షిరాజు వలె. పక్షిరాజు అంటే ఎవరండి? ఆయన ఎవరో మా తెలియదు అంటారా? పక్షిరాజు అంటే గ్రద్దకి మనం చూస్తే గ్రద్ద చాలా చురుకైంది. పక్షులు మొత్తంలో కూడా అదే రాజు. అది అన్నిటికంటే ఎత్తు ఎగరగలదు. అది 1000 మీటర్ల పైకి వెళ్ళి కూడా కిందున్న పాము, బయట దాటుకుంటూ వెళ్ళే పాముని అక్కడ నుండి ఎస్టిమేషన్ చేసి ఫాస్ట్గా వచ్చి అది ఎక్కడ ఉంటుందో దాన్ని సరిగా పట్టుకొని తీసుకెళ్ళగలదు. చురుకైన చూపు కలిగింది, చురుకైన వాడి కలిగిన ఆ చేతులు, ఆ గోర్లు, ఆ ముక్కు, తన రెక్కలు ఎంతో బలమైనది తెలుసా? పక్షిరాజు అనగా ఆ యొక్క గ్రద్ద ఒక పసిపిల్లవాడిని కూడా మోయగలిగి తీసుకెళ్ళగ శక్తి కలిగింది. అది ఈ గ్రద్ద జీవితం ద్వారా ప్రభు ఎందుకు మనతో ఒక పాఠం నేర్పుతున్నాడంటే ఏమన్నాడు ఆ మాట ఒకసారి? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. ఈ పక్షికి కూడా నూతన బలం ఎలా వచ్చిందంటే కొంత వయసు అయిపోయిన తర్వాత తనకి ఏమవుతాయి? ఆటోమేటిక్గా ముక్కు పొదును తగ్గిపోయింది, చేతుల్లో ఆ పొదును తగ్గిపోయింది, రెక్కలు ఎగరడానికి ఆ రెక్కలు కూడా ఏమైపోతాయి? కొన్ని రెక్కలు ఊడిపోయి దాన్ని వాడిగా ఫాస్ట్గా ఎగరలేదు. అప్పుడు ఈ పక్షిరాజు ఏం చేసిందంటే ఎత్తైన ఒక కొండల దగ్గరికి వెళ్ళి ఆ కొండల్లో ఉన్న ఆ బండల దగ్గర కొంతకాలం అది అక్కడ ఉండిపోయి తన ముక్కుని రాతికేసి కొట్టుకుంటుంది. ముక్కంతా ఎర్రగొట్టుకునిద్ది, రెక్కలన్నీ పీకేసేసిద్ది, గోర్లన్నీ పగల కొట్టేసుకునిద్ది, రెక్కలన్నీ పీకేస్తే రక్తం గారిపోతూ ఉంటుంది, ముక్కు పగల కొడితే రక్తం గారిపోతుంది, ఒళ్ళంతా రక్తం గారిపోతుంది. ఇప్పుడు అది ఎగరలేదు, చేతుకున్న గోర్లు ఎరగొట్టుకుని నడవలేదు, ముక్కు పగల కొట్టుకుని తినలేదు. ఇప్పుడు ఎంతకాలం అది అలా ఉండాలా?
మళ్ళా కొత్త రెక్కలు వచ్చే వరకు, మరలా కొత్త ముక్కు వచ్చే వరకు, మరలా కొత్తగా తన ఆ శక్తిని వచ్చే వరకు అది అన్నం నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా అక్కడే పడి ఉంటుంది. దేని కొరక పనిచేసింది? ఏమండి, ముక్కు పగలగొట్టుకుంటే రక్తం గారిద్దను, రెక్కలు బిక్కుంటే ఎగరలేకపోతే ఆకలికి చచ్చిపోవాల్సి వస్తుందేమో అని భయపడి అది అంతే జీవితాన్ని కొనసాగించలా. మనలాగా నూతన బలం పొందుకోవాలంటే నూతన కార్యాలు చేయాలి. నూతన బలం పొందుకోవాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేవుని కార్యాలను పొందుకోవాలంటే నీ ముందున్న అనేకమైన ఛాలెంజ్లని, అవరోధాలని నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. పక్షిరాజు తన నూతన బలం పొందుకోవడానికి అదేం చేస్తుందో తెలుసా? తనలో ఉన్న వాటన్నిటినీ పీకేసి ఆ తర్వాత ఎంతో కష్టపడిద్ది, బాధపడిద్ది, ఆకలి బాధ అనుభవించిద్ది, రక్తం కారిపోతే కష్టమైద్ది. ఆ తర్వాత మరలా ముక్కు రావడం, కొత్త ముక్కు వచ్చింది, కొత్త రెక్కలు వస్తాయి. మరలా పసిపిల్లవాళ్ళలాగా అది కొత్తగా యవ్వనంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఎగురుతుందో అలాగే అది ఎగురుతూ ఉంటుంది. యెహోవా కొరకు కనిపెట్టేవాడు నూతన బలం పొందుకొని, దేవుని బిడ్డలైన వారు కూడా మనకొచ్చే లోకంలో వచ్చే అవరోధాలన్నింటినీ మనం ఎదుర్కొని నిలబడినప్పుడు ఆ తర్వాత నువ్వు పొందుకునే ఆనందం అత్యధికమైన ఆనందం పొందుకుంటావు. ఏమన్నాడు ఆయన? చూడండి కింద వచ్చినాల్లో, అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక. అది ఇక అలుపు ఉండదు నీకు లోకంలో. ఎప్పుడైతే నువ్వు ఈ రెక్కలే ఉంటే జాలే, ఈ ముక్కింతే జాలే, ఈ జీవితం జాలే అని అనుకుంటావు అనుకో, దాంతో సరిపెట్టుకున్నావు అనుకో, ఏముండదు మనకి. ముందు ముందు అవకాశం, నూతన బలం ఉండదు, నూతన సంతోషం ఉండదు లోకంలో. ప్రతిసారిగా ఇక అక్కడ ఆ పక్షి కనుక ఆ రెక్కలు ఉంటేలే చాలే, ఆ ముక్కు చాలే అనుకుంటే అది మంచి మంచి ఆహారం తినలేదు, అది చక్కగా ఎగరలేదు, అవసరమైతే పడిపోతూ ఉంటుంది, మళ్ళీ లెగుస్తూ ఉంటుంది. ప్రభు అన్నాడు, నువ్వు అలా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు రాజీ పడాల్సిన అవసరం లేదు. నువ్వు లోకంతో రాజీ పడద్దు, స్నేహాలతో రాజీ పడద్దు, ఉద్యోగంతో రాజీ పడద్దు, ఏ విషయంలో రాజీ పడద్దు. మన ప్రభు మన కొరకు నూతన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు సిద్ధపరచబడిన నీతి కిరీటం, రక్షణ కిరీటం నీ కొరకు సిద్ధం చేశాడు ప్రభు. నువ్వెందుకు అలసిపోవాలి? నువ్వెందుకు నాకు ఇది చాలే అనుకుంటున్నావు? నీ కొరకు ఆయన నీతి కిరీటం సిద్ధం చేశాడు. పక్షిరాజు వలె నూతన బలం పొందుకుంటావు. మమ్రే అనగా బలము. ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ నేను అవన్నీ మీకు గుర్తు చేయడం నాకు సమయం లేదు. కానీ మూడవ మాటగా నేను ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం అని చెప్పి నేను ముగిస్తానండి. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా. చాలండి. ఏ పర్వతం అండి అది? ఏ కొండ అది? మోరియా దేశం కదా. మోరియా మొదటి అనుభవం సహవాసం కాదు, హెబ్రోన్ అంటే సహవాసం. రెండో అనుభవం మమ్రే అనుభవం. మమ్రే అనగా బలము. మూడోది మోరియా అంటే హెచ్చించబడుట. మోరియా అంటే హెచ్చించబడుట. దేవుడు అబ్రహాముని హెచ్చించాలనుకున్నాడు. మీరు జాగ్రత్తగా వినాలా. దేవుడు అబ్రహాముని ఏమనుకున్నాడు? హెచ్చించాలనుకున్నాడు. హెచ్చించాలంటే ఏం చేయాలా? ఏమి ఇవ్వాలండి? హెచ్చించాలంటే నిన్ను హెచ్చించాలి. నీకేం కావాలా? ఒక్క నిమిషం. దేవుడు మీ దగ్గరకు వచ్చి అడిగాడు అనుకో, నిన్ను హెచ్చించడం కోసం నీకేం కావాలని అడిగితే నువ్వేం అడుగుతావు? మనం సహజంగా ఏమంటాం? ఇల్లు లేని వాళ్ళు నాకు ఇల్లు కావాలి ప్రభువా, ఇల్లు ఉండేవాళ్ళు నాకు 3 స్టేర్ బిల్డింగ్ కావాలి ప్రభువా, బండి ఉండేవాళ్ళు కారు కావాలి ప్రభువా, బంగారం లేని వాళ్ళు డూప్లికేట్ బంగారం పెట్టుకుంటున్న వాళ్ళు నాకు బంగారం కావాలి ప్రభువా, పొలం లేని పొలం కావాలి ప్రభువా అని అంటామా లేదా? దేవుడు అబ్రహాముని పిలిచాడో లేదో అవన్నీ ఇచ్చేసాడు. అబ్రహాము గొప్ప ఆస్తికర్త,
బోళ్ళంత ఆస్తి ఉంది, పనోళ్ళు ఉన్నారు, పొలాలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి కదా. అబ్రహాముకు బోళ్ళంత ఆస్తి ఉంది. పొలాలంటే ఒక చోట లేదులేండి, అబ్రహాము పొలాలు లేవు, కానీ ఆస్తిపరుడు. ఏమన్నాడు ప్రభు వచ్చి అడిగితే, అయ్యా నువ్వు ఏమిచ్చినా కానీ ఏం ప్రయోజనం? నా ఆస్తి కర్త ఎవరుంటాడు? నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే కదా నా ఆస్తికి కర్త. నాకు వారసుడు ఎవరు లేరు, పిల్లలు లేరు, కాబట్టి ఇప్పుడు ఆస్తి అంతా ఎవరిది? నా పనులలో ఎవరైతే ప్రధాన పనుడైన పెద్ద దాసుడైన ఎలియాజరే కదా అన్నప్పుడు వీళ్ళారా దేవుడు హెచ్చించాడు, ఇసాకునిచ్చాడు. ఇసాకుని ఇవ్వడంతోనే హెచ్చించబడలా అబ్రహాము. హెచ్చించడానికి దేవుడు ఇప్పుడు ఏమన్నాడంటే, అబ్రహాముని దేవుడు అన్నాడు మమ్రే దగ్గరికి వచ్చి మోరియా పర్వతం మీదకి వచ్చి, మోరియా పట్టణానికి వచ్చి నేను చూపించి కొండ మీద నీవు ఆ ఒక్కడైన కుమారుడిని బలిగా ఇవ్వమంటున్నాడు. హెచ్చించే ముందు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పాలి, మీరు టెస్ట్ చేస్తాడు, పరీక్ష పెడతాడు. నువ్వు హెచ్చించబడాలంటే నీ ముందు పరీక్షలు ఉన్నాయా లేవా? వాటన్నిటిని అధిగమించుకుంటూ వెళ్ళినప్పుడే నువ్వు హెచ్చించబడతావు. దేవుడు అబ్రహామును హెచ్చించాలనుకుంటున్నాడు. హెచ్చించే ముందు అబ్రహాం ముందు భయంకరమైన పరీక్ష. ఎక్కడైనా ఏకైక కుమారుడు బలిగా ఇవ్వమన్నప్పుడు వీళ్ళారా తీసుకెళ్ళి ఏమాత్రం కూడా భయపడకుండా అబ్రహాం బలిగా ఇచ్చిన నెబ్రీ పత్రికలో అబ్రహాం బలి ఇచ్చెను అని రాయబడింది. కనుకనే అబ్రహాం ఇప్పుడు ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అంటే ఎవరంటారు మీరు గమకనా చెప్పండి? అబ్రహాము తన విశ్వాసాన్ని చూపించాడు, దేవుని యందు నమ్మికను చూపించాడు. దేవుడు పిలిచిన వెంటనే వచ్చాడు, దేవుడు చెప్పిన పని చేశాడు, దేవుడు బలియమంటే ఇచ్చాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాముని దేవుడు హెచ్చించాడు. మోరియా అనగా హెచ్చించబడుట అని అర్థం కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం, 3:30 త్వరగా. ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గించవలసి ఉన్నది అని అంటున్నాడు. ఎవరైనా ఏమండి? బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దోడు, ముందుగానే పుట్టాడు, సువార్త చేస్తున్నాడు. అనేక మంది ఈ బాప్తిస్మిచ్చు యోహానుకు శిష్యులుగా వచ్చారు. యేసుక్రీస్తు దగ్గర శిష్యుల కంటే కూడా బాప్తిస్మిచ్చు యోహాను దగ్గర ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు. అనేక మంది వచ్చి ఆయన తిడతా వాక్యం చెబుతాడు, మామూలుగా చెప్పడు. ఏమంటాడు తెలుసా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పేవాడేవాడు అంటాడు. జనాన్ని పట్టుకొని సర్ప సంతానమా అంటే పాముల పిల్లలారా మీరు పాములు అంటోళ్ళు అని ఊరుకుంటారా? ఏమ్మా చక్కగా వాక్యం చెప్తుంటేనే మీ పాస్టర్ గారు ఏంది మా గురించి మాట్లాడుతున్నాడంట, మీ పాస్టర్ గారు ఏంది దాని గురించి దీని గురించి మాట్లాడుతున్నాడంట, మేము ఇక సంసారాలు చేసుకోవద్దా ఏంది అన్నంట ఒక ఆమె. ఎంత దారుణం అండి! సంసారం చేసుకోవటానికి నా వాక్యానికి ఏం సంబంధం? నూతన నిబంధనలో శారీరక సంబంధించిన క్రియలకి ప్రభువుని ఆరాధించడానికి సంబంధం లేదు. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని ఇదిగో తాటిగా దక్షిణాత ఇక్కడ రాసింది. ఎందుకంటే ఈ శరీర సంబంధించిన కార్యాలను బట్టి దేవుని మందిరాన్ని మానుకోకూడదు, ఈ శరీర సంబంధించిన పనులను బట్టి దేవుని అల్లలో చేయడం దూరంగా ఉండకూడదు అని వాక్యం చెప్తుంది. నేను చెప్తల్లా. ఈ మాట చెబితే అసలు ఈ భయంకరమైన దుర్మార్గమైన దుర్బోధ ఏంటంటే, భార్యాభర్తల యొక్క సంసారానికి బల్లకి అడ్డు పెట్టి అందుకే మేము నెలలో 1 వారమో 3 నెలలకు ఒక్కసారమో చేస్తున్నామని చెప్తున్నారంట జనానికి. ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నారండి జనాన్ని. దేవుని బల్లలో పాల్గొనడానికి భార్యాభర్తల బంధానికి ముడిపెట్టడం, బోడికుండికి ఏదో అంటారే మోకాలకి బోడికుండికి ముడకబెట్టినట్టుండేది. దేవుడు మొట్టమొదట వివాహం చేసింది దేవుడే. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, వాళ్ళకి సాటి అయిన సహాయంగా దేవుడే ఇచ్చాడని ఎన్ని పెళ్ళిళ్ళు మీరు అంటున్నారు. వివాహం అన్ని విషయంలో ఘనమైంది, పాన్పు నిష్కలంకమైందని హెబ్రీ పత్రికలో మనం చూస్తలేదా? మళ్ళీ ప్రతి పెళ్లి పత్రిక మీద చదువుతున్నారు. ఏం నేర్చుకున్నారు?
భార్యాభర్తల యొక్క బంధాన్ని తీసుకొచ్చి దేవుని యొక్క పాత నిబంధనలో ఉంది. అది పాత నిబంధనలో ఏమంటారంటే మోషే రేపటి దినాన్ని నేను కొండ మీద మీతో మాట్లాడబోతున్నాను, కాబట్టి ఇశ్రాయేలీయులందరూ భార్యాభర్తలు ఈ రాత్రి ఎవరు కూడా కలవకూడదు, కాబట్టి వాళ్ళని రేపు వాళ్ళ బట్టలు ఉతుక్కొని భార్యాభర్తలు ఎడంగా ఉండి రేపు నా దగ్గరికి రమ్మని అన్నాడు. దాన్ని పట్టుకొని తీసుకొచ్చి కొత్త నిబంధనలో విశ్వాసులైన క్రీస్తు కృపలో ఉన్న మనకి తీసి ఎంత దారుణం అంటే ప్రియులారా. కానీ వచ్చారు, కానీ ఏం చేశారు? వాళ్ళు భార్యాభర్తల బంధానికి దూరంగా ఉన్నారు, బట్టలు ఉతుక్కున్నారు, తలస్నానాలు చేశారు. కొండ దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళు వినలేక చెవులు బద్దలైపోయి తట్టుకోలేకపోయింది వాళ్ళకి. అయ్యో మోషే, మేము వినలేకపోతున్నాం ఈ మాట, మా వల్ల కాదు, నువ్వే విని దేవుడు ఏం చెబుతాడో మాకు చెప్పమని అన్నారు. మరి భార్యాభర్తలు దూరంగా ఉన్నారుగా, ఎందుకు వెళ్ళలేకపోయారు? తలస్నానం చేశారుగా, ఎందుకు వెళ్ళలేకపోయారు? ఉతికిన బట్టలు కట్టుకున్నారుగా, ఎందుకు వెళ్ళలేకపోయారు? దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవుడిని దేంతో ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధించాలి. శరీర కార్యాలు దీనికి అడ్డుపెట్టి లోక సంబంధమైన ఆచారాలు తీసుకొచ్చి అందుకంటా వాళ్ళు కొంతమంది నేను లోతుగా అడిగితే అందుకంటే మేము నెలలో ఒక్క వారం వేస్తాము అని అంటున్నారు. దాన్ని పట్టుకొని మీ పాస్టర్ గారు ఇట్లా చెబుతున్నాడు అంటే ఏంది? ఇక మేము సంసారాలు చేసుకోవద్దా అంటుందంట ఒక ఆమె. సంసారాలు చేసుకో, సన్యాసం తీసుకో, నాకెందుకు? వాక్యం ఏదని చెప్పడమే నా పని. ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, ఏ మనుషుల సంగతులు నాకు అవసరం లేదు. ప్రభు వాక్యంలో ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే చెప్తాను, దాన్ని మాత్రమే మనం తీసుకుందాం. కనుక ప్రియులారా, శరీర కార్యాలను బట్టి మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానుకోవద్దు. బలహీనతలు ఉంటాయి, శరీర బలహీనతలు ఉంటాయి. జ్వరం వచ్చిందిగా మరి మందిరానికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు కరోనా వస్తుందమ్మ, మళ్ళీ భారతదేశంలో విపరీతంగా ఉంది. జ్వరాలు, జలుబులు, దగ్గులు ఉన్నాయి. ఇళ్ళలో ఎంతమంది ఉంటున్నారు? లెక్క లేకుండా రావట్లా. అంటే మన పెద్ద కరోనా చూసి ఇదే ఉందిలే, పోలీసులు చుట్టుపక్కల ముళ్ళేసి ఆపేసి అప్పుడే పరిగెత్తుకుంటూ పారిపోయిన వాళ్ళం మనం, ఈ కరోనా అయిందని అసలేదా? మరి దేవుడి దగ్గరకు వచ్చేలేకే నీకు జ్వరాలు గుర్తొస్తాయి, నీకు శారీరక కార్యాలు గుర్తొస్తాయా? శారీరక కార్యాలకి దేవుని మందిరానికి ఆరాధనకి బల్లకి ఎటువంటి సంబంధం లేదు. గుర్తుంచుకోండి, వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎవరైనా వస్తే రండి చూపిద్దాం. వాక్యంలో అబద్ధాలు నమ్మకండి. ప్రజలు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పబ్బాల గడుపుకోవడం కోసం, వాళ్ళ జీతాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతల కోసం మనుషుల్ని గొర్రెల్లాగా చేసి రాజ్యాలు వెళ్తున్నారు. జాగ్రత్త. అందుకే ప్రకటన గ్రంథం 22:18-19 వచ్చిన వాళ్ళు ఈ మాటల్లో కలిపినోడికి ఏముంటుందంట? తెగుళ్ళు వస్తాయి, తీసేసినోడికి పరలోకంలో స్థానమే లేదంటున్నాడు. జాగ్రత్త సోదరుడు, సోదరి. మూడో విషయంలో మనం ఉన్నాం. మోరియా అనుభవం. అబ్రహాము ఏం చేశాడు? తన కుమారుడిని బలిగా అర్పించడం ద్వారా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు కదా. యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా, ఏమన్నాడు ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసింది. యోహాను తను తాను తగ్గించుకొని, అయ్యా నీ చెప్పుల వారు ఇప్పుడకు నేను యోగ్యుని కాదు, పాత్రుని కాదు అంటున్నాడు. ఇదండి విశ్వాసిలో తగ్గింపు జీవితం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అంటున్నాడు. హెచ్చించబడాలంటే మొట్టమొదటి ఏం చేయాలా? అంతేనా? ఆమె ఒక మాట ఉంది, నేను తక్కువ. అసలే నా నోరు తెలుసు కదా, నా నోరుకు భయపడినోళ్ళు లేరు ఈ పేటలో. అన్నవాళ్ళు లేరంటారా? ఏమండి? అందుకే దాని పక్కనే ఒక సామెత ఉంది, నోరా చెప్పండి, జాగ్రత్త ఇదేనండి. ఈ సామెత ఏముంది లోకంలో? నోరా ఈపికి దెబ్బల దాబాకే అంటుంది. అన్నిటికంటే శరీరం మొత్తంలో ప్రమాదకరమైన అవయవం ఏదైనా ఉందంటే అది నాలుక. శరీరం మొత్తంలో ప్రమాదకరమైనది నాలుక అండి. బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు, సామెత గ్రంథం చదవండి మీకు అర్థమైంది. ఈ ఒక నాలుగుతోనే బూతులు మాట్లాడతాం, ఒక నాలుగుతోనే చెడ్డ మాటలు మాట్లాడతాం, ఒక నాలుగుతోనే మళ్ళీ దేవుణ్ణి వచ్చి ఆరాధిస్తాం. ఎంత కపటం కలిగిందండి ఈ నాలుక. అందుకే మన నోరు ఎలా ఉండాలా? అదుపు చేసుకుని మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. నోరు, నాలుక బలం అనుకున్న వాళ్ళందరూ చివరికి ఏమైపోతారో తెలుసా? ఆ నోటి ద్వారా ప్రమాదం గురవుతారని వాక్యం చెప్తుంది. నోరా నాలికి నీపికి దెబ్బల దాకే అనంత.
ప్రియులారా, తను తాను తగ్గించుకుంటే హెచ్చించబడ. దానియేలు 2వ అధ్యాయం 48 వచ్చిన చూద్దాం. దానియేలు, నేను ముగిస్తానని 2 మాటలు చదివించి 2వ అధ్యాయం 48 వచ్చిన చదువుకొని, దానియేలు 2:48 2:48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానులందరితో ప్రధానులుగాను నియమించాడు. రాజే దానియేలు ఎవరు? దానియేలు ఒక బానిసగా వెళ్ళాడు. ఈ దానియేలుని తగు సమయం వచ్చినప్పుడు రాజు ఏం చేశాడు? దైవ జ్ఞానాన్ని సంబంధించిన కళ దర్శనాన్ని చెప్పిన తర్వాత ఈ రాజు అన్నాడు, నువ్వు దేవదూతల ఆత్మ కలిగిన వాడవయ్యా అని చెప్పి రాజు అన్నాడు, ఇదిగో నా రాజ్యం మొత్తం మీద నువ్వే అని అంటున్నాడు. ఎలా పెట్టాడు చూడండి. ఈ రాజు దానియేలును బహుగా హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడు అంటే అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగా నియమించాడు. బబులోను జ్ఞానుల్లో ప్రధానిగా నియమించాడు. సంస్థానాల మీద అన్నిటి మీద అధిపతిగా అందుకే అధికారాన్ని ఇచ్చేశాడు. జ్ఞానులందరికంటే జ్ఞానవంతుడిగా అతన్నే దానియేలు తన్ను తాను తగ్గించుకొని లోబడి ఒక శత్రు దేశంలో బానిసగా వెళ్ళిన దానియేలు, జీవం కలిగిన దేవుని పక్షాన రోషంగా నిలబడిన దానియేలు ఇప్పుడేమయ్యాడు? హెచ్చించబడ్డాడు. శిక్షించబడలేదంటే శిక్ష కూడా అనుభవించాడు. హెచ్చించబడ్డానికి ముందు శిక్ష అనుభవించాడా లేదా? అనుభవించాడు. పిల్లారా, హెచ్చించబడే ముందు మనకి ఏముంటుందంటే పరీక్ష, టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో నువ్వు పాస్ అయినప్పుడు ఆ రిజల్ట్ చాలా సంతోషంగా ఉంటుంది. అవునా కాదా? చివరిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక 10వ అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం త్వరగా. యాకోబు 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని. అది ప్రియులారా, 3 అనుభవాలు దేవుడు మనకు నేర్పించారు. ఒకటి హెబ్రోను అనుభవం, అనగా చెప్పండి, హెబ్రోన్ అంటే సహవాసం. రెండోది మమ్రే అనుభవం, మమ్రే అనగా బలము. మూడోది మోరియా అనుభవం. మోరియా అనుభవం అంటే హెచ్చించబడ్డం. ఈ అనుభవాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవాలు మన జీవితాల్లో మనం పాఠాలుగా నేర్చుకొని తగినట్లుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే మనకి మాదిరి. ఏమన్నాడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన అని చెప్పేసి అంటున్నాడు కదా. ఎంతగా తగ్గించుకున్నాడు యేసు ప్రభు వారు? ఏమండి, ఆయన శిష్యులు పాదాలు కడిగాడు. తువాలతో ఆయన వాళ్ళ పాదాలు తుడిచాడు. ప్రభువే మనకి మాదిరి. యేసు ప్రభు కంటే మనం గొప్పవాళ్ళమా? ఏమన్నాడు ఆయన? అక్కడ చాలామంది ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు, ఆయన ఉన్నాడు, ఆ ఇంటి యజమానుడు ఉన్నాడు. ఎవరైనా వచ్చి కాళ్ళు కడగొచ్చు. ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం? కాళ్ళు కడుకోవడానికి నీళ్ళు ఇస్తామా లేదా? అది మర్యాద కాదా? కానీ ఆ ఇంట్లో ఇంకా యజమానుడు నీళ్ళు ఇవ్వాలా వాళ్ళకి? కానీ శిష్యులు అన్న యేసు ప్రభుకు నీళ్ళు ఇవ్వాలా? ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? ఆ బాధ్యత తీసుకొని ఆయనే ఒక గిన్నె తీసుకొని అందరి పాదాలు కడిగాడు. తగ్గింపులో ఇంతకంటే తగ్గింపు ఉంటుందా? దేవాతి దేవుడు, మహాకాశాలు పట్టజాలని దేవుడు, కోటి సూర్యుల తేజస్సు కంటే ప్రభావం కలిగిన దేవుడు, మాటతో సృష్టిని కలుగు చేసిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను విమోచించిన దేవుడు, నీ రక్షణకర్త అయిన దేవుడు ఆయన తగ్గించుకొని ఏం చేశాడు? పాపినైనా నన్ను ఆయన చేశాడు, కడిగాడు. నిన్ను ఆయన కడిగాడు. ఆయన బిడ్డలుగా మనం ఈ లోకంలో ఆ సహవాస బలములో, ఏమండి, ఆ సహవాసంలో ఆ బలము కలిగి, సహవాస బలము కలిగి హెచ్చించబడే అనుభవంలోకి మనం ప్రభు తీసుకురావును గాక. ప్రార్థన చేసుకుందాం. చల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన